ఇంకా నువ్వు సరిగ్గా వ్యాపారం చేసుకుంటే నీ సిబిల్ స్కోర్ బాగుందంటే బ్యాంకులు బోల్డ్ లోన్లు ఇస్తాయి. పర్సనల్ లోను, క్రెడిట్ కార్డు లోను, డెబిట్ కార్డు లోను, వెహికల్ లోను, ఎన్ని లోన్లు కావాలంటే అన్ని బిజినెస్ లోన్స్ కూడా ఇస్తున్నాయి బ్యాంకులు. మొదట పెట్టుబడి సరిగ్గా మనం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇవన్నీ పెద్ద విషయం ఏం కాదు వాళ్ళ రోజున. అంటే మధ్యలో ప్రభుత్వం ఎష్యూరెన్స్ గా ఉండబోతుందా? ఏం ఎష్యూరెన్స్ ఇస్తుందండి దాంట్లో? ఏం చేస్తుంది? పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఏం చెప్తుంది? నాకేం సంబంధం లేదని చెప్తున్నారు కదా. 5 లక్షలు పెట్టడానికి ఎవరో వస్తారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? నాకేం సంబంధం లేదని చెప్తున్నారు కదా. వాళ్ళ మధ్యన అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఇంకేం చేస్తుంది అందులో? ఈ డేటా తీసుకెళ్ళి వాళ్ళకి ఎత్తది. మీరు ఏదో నలుగురు ఆదుకోండి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక షో నడుస్తుంది. నేను 10 మందిని కాపాడుతున్నాను, 10 మంది పేదలకి సేవ చేయడానికి వచ్చాను రాష్ట్రంలో. ఇట్లాగా ఓ 10 మందో 25 మందో 50 మందో చూపెడతారు ముందు. దీంతో P4 రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి చెంది. ఇప్పుడు కనుక చెప్పట్ల గంజాయి మొత్తం ఆగిపోయిందట రాష్ట్రంలో, పంట మానేశారట గంజాయి అంతా. తాట తీస్తున్నారట ఒక్కొక్కళ్ళని, టెక్నాలజీతో కంట్రోల్ చేసేస్తున్నారట. ఎప్పటి నుంచి జరిగింది ఇదంతా? జరుగుతోంది అంతే నమ్ము. మన దగ్గర మర్డర్లు ఏం జరగట్లేదా? దొంగతనాలు ఏం జరగట్లేదా? కానీ ఎవడైనా సరే నేరం చేయాలంటే వణుకు పుట్టిస్తున్నారట, తాట తీస్తున్నారట. మీకు తెలుసా? అట్లాగే ఇది కూడా ఉంటుంది. మీరు అందరూ బాగుపడ్డారని రేపటి నుంచి చెప్తారు. అది ఒప్పుకోవాలంతే.